నమస్తే. ముఖ్యంగా లగచర్ల ఘటన రచ్చ నడుస్తూ ఉంది. దీనిపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ అంటున్నటువంటి అంశం కేవలం అక్కడ రైతుల యొక్క భూములను లాక్కోవడానికి రేవంత్ ఆడుతూ ఉన్నటువంటి డ్రామా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటూ ఉంది. మరో పక్కన అధికార కాంగ్రెస్ పార్టీ ఈ తెర వెనుక రాజకీయాలు చేస్తూ రైతులను ఉసిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ అధికార కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంది. దీనిపైన ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారితో. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం ఏంటి అసలు ఈ చర్చ ఇప్పట్లో ఆగేటట్టుగా లేదు. ముఖ్యంగా మీడియా కూడా అదే కావాలి కదా, మీ రేటింగ్ ముఖ్యంగా వాళ్ళు రైతులు ఏదో ఒక న్యూస్ కావాలి కదా, మీరు క్రియేట్ చేస్తా ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేస్తా ఉన్నారు. దొంగల్ని వదిలేసి దొరల్ని పట్టుకుంటే ఎందుకు వాళ్ళు వద్దన్నా కానీ రైతుల దగ్గర నుంచి నేను వస్తా కదా, నేను వెళ్ళాను. నువ్వు ఎవరితో మాట్లాడినా నేను ఒరిజినల్ రైతులతో నేను మాట్లాడి నేను మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడాను. ఏమైంది లాక్కున్నారు ఎవరు గజం జాగా? ఎస్, ఒక్క గజం జాగా ఎవరి దగ్గర ఇప్పటిదాకా వాళ్ళు వద్దంటుంటే బలవంతంగా లాక్కొని ఎవరిదైనా గజం జాగా తీసుకుని ఉంటే నువ్వేమంటావు దానికి సిద్ధం చెల్లున్నాడు. ఎందుకు ముసలోళ్ళు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఢిల్లీకి నేనేం చెప్తున్నా, లాక్కుంటే అది వాళ్ళకు రెచ్చగొట్టి చేస్తున్నటువంటి విధానాల మీద నేను చర్చ చేయట్లేదు. నేను చెప్పని నువ్వు అడిగిన ప్రశ్నల ఆన్సర్ నా దగ్గర నుంచి రావాలి కదా. ఎక్కడన్నా ఎవరిదైనా గజం జాగా ఇప్పటిదాకా అన్యాయంగా ఏమంటారు తప్పు పని చేసి వాళ్ళు ఇయ్యము అన్నా కూడా లాక్కొని మేము ఈరోజు వాళ్ళ మీద దౌర్జన్యం చేసింటే మీరు ఏం చెప్తే దానికి రెడీ, ఏదైనా సిద్ధంగా రెడీ ఉన్నాము. మేము వాళ్ళు చెప్పిన ధరలకు కూర్చొని మాట్లాడడానికి కలెక్టర్ వెళ్ళిరు. అసలు దేనికోసం? చర్చల కోసమే కదా కలెక్టర్ వెళ్ళిను. ఏమైనా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడానికి పోలేదు కదా. పోనీ వాళ్ళ దగ్గర భూములు లాక్కొని బలవంతాన వాళ్ళని ఊర్ల నుంచి ఎలగొట్టడానికి పోలేదు కదా. కలెక్టర్ అనేవాడు ఒక అధికారి, ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి వాడు, రాజకీయ పార్టీకి సంబంధం లేనివాడు. ఆయన వచ్చి చర్చలు జరపడానికి మీకు ఇష్టం ఉంటే ఇస్తారేమో, లేకుంటే లేదేమో, కానీ ఫస్ట్ చర్చలు అయితే చేయాలి కదా. చర్చలు జరగక ముందు కలెక్టర్, చర్చలు జరిగినాక దాడి జరిగింది మీ దగ్గర బలవంతంగా లాక్కుంటాము అని ఒకవేళ కలెక్టర్ చెప్పింటే, ఆ తర్వాత దాడి జరిగింటే మేము కూడా ఈరోజు మీరు అన్నదానికి మేము సుముఖంగా ఉండేదానివి. చర్చలు సఫలీకృతం కాలేదు, అమానుషంగా రైతుల మీద వీళ్ళు ఇబ్బంది పెట్టి లాక్కునే ప్రయత్నం చేసిన మీరు ఏదైనా చర్చలు చేస్తే మేము కూడా దానికి ఈరోజు కట్టుబడి తల వంచేవాళ్ళం. అసలు మొదటే కలెక్టర్ ఊరిలో కాలు పెట్టంగానే ఇక్కడ కాదు అక్కడికి రా అని టెంట్ కింద కూర్చున్న వాళ్ళ దగ్గరికి సురేష్ లాక్కొని పోతే అక్కడ కూర్చున్న వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా ఆయన మీద దాడి చేసి నీకే తెలుసు కదా, చూసినావు కదా. సురేష్ అన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదనట్లేదు దాంట్లో నో మోర్. తర్వాత సబితమ్మ పోయిన తర్వాత కొంతమంది రైతులు ఆమె దగ్గర కూర్చొని గోసపెట్టుకున్నటువంటి విజువల్స్ మనం చూడండి. మీరు అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టిండు, మమ్మల్ని బతకనీయకుండా రెచ్చగొట్టి ఈరోజు జైలు పాలు చేసిండు, దరిద్రుడు వాడు వారిపోయిండు, మమ్మల్ని ఇరికిచ్చిండు, మమ్మల్ని జైల్లో పెట్టిండని తిడుతుండ్రా లేదా రైతులు? అంటే అమాయకమైనటువంటి రైతులతోని రెచ్చగొట్టించి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వాడికి అసలు భూమి గజం జాగలేదు, ఆ ఏరియాలో భూమి అక్వైర్ చేసే జాగలు అసలు లేని చోటకు వచ్చి వాడు ఎందుకు ఇబ్బంది పెట్టిండు? సరే నేను ఒకటంట, రాజకీయ నాయకుడిగా ఎక్కడికన్నా ఎవరైనా పోయి పోరాటం చేయొచ్చు, కానీ ఆడవరకు లిమిట్. కానీ అబద్ధాల స్టేట్మెంట్ కేటీఆర్ ఎట్లా ఇస్తాడు? 7 ఎకరాల పొలం ఉంది, ఆయన కూడా రైతే కాబట్టి వెళ్ళి ఇండోర్. ఫస్ట్ స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ ఆ ఊరికి అక్కడ అక్వైర్ చేసే స్థలానికి ఆయనకు సంబంధం లేదు. ఒకవేళ నీకు అంతగానం ఇబ్బంది అయితే మీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి బతికే ఉన్నాడు కదా, సావలేదు కదా. మరి ఆ నరేందర్ రెడ్డిని తీసుకొని పోయి ధర్నాలు అక్కడ కూర్చోబెట్టేయచ్చు కదా. ఇమీడియట్గా అక్కడ కూర్చోబెట్టి మీరు ధర్నా చేసి మా ఊర్లో కలెక్టర్ రావద్దు, మా ల్యాండ్లో అక్వైరేజ్ చేయొద్దు, మా ల్యాండ్లో మేము ఇయ్యము అని ధర్నా చేస్తే ఒక లెక్క ఉంటుండే కదా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిజంగా మీరు వాళ్ళ మీద సానుభూతుండి వాళ్ళకి ఏదైనా మేలు చేయాలనుకుంటే నువ్వే రాస్తారోకో చేస్తుంటివి, రానియకుంటివి. అది సింపుల్గా కావాలనుకుంటే నువ్వు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేసి ముట్టడి చేస్తుంటివి, లేదా మీరు వాళ్ళందరు రైతుల్ని తీసుకొని పోయి కోర్టులో కేసు వేస్తుంటివి, ఏదో ఒకటి చేస్తుంటే. కానీ అమానుషంగా రైతు దగ్గరికి ఊర్లోకి వచ్చినటువంటి ఒక కలెక్టర్ మీద దాడి చేయడానికి ఎవడన్నా సమర్థిస్తే దీన్ని ఏమంటారో మీ మీడియా సమక్షంలో నాకు చెప్పండి. ఫస్ట్ దీన్ని పక్కకు పెట్టేసి రైతులను నిలగొట్టిండ్రు, రైతులను ఇబ్బంది పెట్టిండ్రు, రైతుల భూముల్లో అక్కడ ఒక గజం కూడా తీసుకొని ఎంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రెచ్చగొట్టి వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంటే నీకు చెప్పిన. మమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టి వాడు తప్పించుకొని పారిపోయి నిన్న దొరికింది కదా దొంగ. వాడికి తప్పు లేకపోతే 2 రోజులు ఎందుకు దాచుకున్నాడు నాకు చెప్పును? 15 రోజులు అయింది జైల్లో ఉన్నారు అందరూ. మరి వీడు ఎందుకు తప్పించుకొని పోయి ఎందుకు తప్పించిండు వాడిని? వాడికి అంత సినిమా ఉన్నదా? 15 రోజుల నుంచి తప్పించుకొని తిరగడానికి ఇంటెలిజెన్స్కి పోలీస్కి ఎవరికి దొరకనట్లు దాచుకున్నాడు అని అంటే వాడికి అంత సత్తా. నేరుగా రోడ్డు మీద తిరుగుతున్నటువంటి కేటీఆర్ మీరు ఏం చేసింది మరి ఇప్పటి వరకు? మీరు ముఖ్యమంత్రి చెప్తారు వాడు ఒక నేరం చేసిండు, వీడు 100 నేరాలు చేసిండు కదా. ఒకటేసారి వీనికి మొత్తం నేరాలు అని తీసి నిరూపించి ఎత్తుకపోయి వేసి వస్తారు. అట్లనే నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ దగ్గర
గుంజుకోపోయింది తీసుకొని పోయారు కదా, గుంజుకోపోయారు కదా. నిన్న బయటకు వచ్చి కోర్టుకు పోయేటప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వినాశనం మొదలైంది రేవంత్ రెడ్డి అంటే ఆల్రెడీ జైలుకు పోయినోడు వినాశనం చెప్తున్నాడు. ఏమనాలి, రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టిన రోజే మీ వినాశనం మొదలైంది. ఏ రోజైతే రేవంత్ రెడ్డి బెడ్రూమ్లకు దూరి అమానుషంగా తీసుకొని పోయి జైల్లో పెట్టి బ్యాక్ డోర్ ఎంట్రీలు చేసి మీరు గెలిచినరు, ఆ రోజు గెలవ శాతగాక రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టి దొంగ గెలుపులు గెలిచిండ్రు, ఆ రోజే మీ పతనం మొదలైంది. ఆ రోజే రేవంత్ రెడ్డిని జైల్లో ప్రతీకారం ఇప్పుడు మీరు తీసుకున్న ప్రతీకారం ఎందుకైతే రాజకీయ నాయకులం బరబ్బర్ కొట్లాడతాం, బరబ్బర్ రాజకీయాల్లో అధికారంలో ప్రజాసేవ చేయాలనుకుంటాం. ఎవడైతే మా మీద చేస్తారో అన్యాయంగా ప్రతీకారం అనొద్దు, దాన్ని రాజకీయం అనాలి. దాన్ని రాజకీయం నువ్వు చేసినప్పుడు మేము రాజకీయ పార్టీలో మేమైనా సన్యాసుల మాటలో కేసీఆర్ అన్నమాట నేను అంటున్నాను, సన్యాసుల మాటలో కూర్చున్నామా? మేము రాజకీయం చేయమా? మీకే శాతం అవుతుందా? నీకు 10 ఏళ్ల చరిత్ర ఉంటే మాకు 100 ఏళ్ల చరిత్ర, 140 ఏళ్ల చరిత్ర ఉంది మా కాంగ్రెస్కి. 55 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు. నీకే అంతుంటే, మా ముంగల పుట్టి పెరిగినో నువ్వు రాజకీయంగా నీకే అంతుంటే మాకెంత ఉండాలి?